సభ మరోవైపు కేసీఆర్ తిరిగి యాక్టివ్ కావడంతో రేవంత్ సర్కార్ సిబిఐని తరుముతుంది. ప్రధాని మోదీని డిఫెన్స్ లో పడేసేలా ఎత్తులు వేస్తుంది. ఈ మేరకు ఇవాళ సీఎం ఢిల్లీ పర్యటన ఈ రెండు అంశాలపైనే ఫోకస్ పెట్టనుందన్న చర్చ నడుస్తుంది. దాంతో మరోసారి సిబిఐ అంశం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ మల్లేశ్వర్ గారు, అనలిస్ట్, అదేవిధంగా గౌరి సతీష్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి డాక్టర్ ప్రభా గౌడ్ గారు. ముందుగా మల్లేశ్వర్ గారి నుంచి మొదలు పెడదాం. మల్లేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, అంటే దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ మీద యాక్షన్ ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవకతవకలు జరిగాయి, దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయి, దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా కేసీఆర్ జైలుకి వెళ్లడం పక్కా అన్నట్టుగా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా తంతు నడిచింది. దాదాపు ఇప్పుడు 2.5 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సో ఇప్పుడు అంటే కేసీఆర్ యాక్టివ్ అవుతున్న సందర్భంలో మరోసారి ఆ సిబిఐ చీఫ్ ను కలిసే అవకాశం ఈ రోజు ఉన్నట్టు తెలుస్తుంది రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు అంటే కేసీఆర్ యాక్టివ్ అవుతున్న సమయంలో ఇది బీఆర్ఎస్ కు ఎంత నష్టం వాటిల్లే అవకాశం ఉందంటారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు జీవితం నమస్కారం. ఇప్పుడు ఎందుకంటే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 2.5 సంవత్సరాలు కావచ్చు. మొదటి నుంచి కూడా ఈ లక్షల కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. మొత్తం తెలంగాణ సంపదను కొల్లగొట్టింది. అందులో కమిషన్ల రూపంలో ఎక్కువ మొత్తము కొల్లగొట్టిందనే దాని మీద బలమైన ఆరోపణలు చేసి అలా కాళేశ్వరమును భువనేశ్వరంగా తర్వాత విద్యుత్ ప్లాంట్ల విషయంలో కొంత వాళ్ళకు ఉన్నటువంటి సమాచారంతో వాళ్ళకు ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఒక ఆరోపణ చేసే ముందు కొంత డేటా తీసుకొని స్పందిస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఆ క్రమంలోనే బలమైన ఆరోపణలు చేసినట్టే అంటే కాళేశ్వరం మీద చేయడానికి ఎన్నికల ముందే అంటే 2023 ఎన్నికల ముందే కాళేశ్వరం సంబంధించినటువంటి కుంగిపోవడంతో దీనికి ప్రధానంగా ఆద్యం వచ్చినట్టయింది. తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఎన్నికల ప్రచారంలో కూడా కాళేశ్వరాన్ని చాలా కాంగ్రెస్ చాలా పకడ్బందీగా వాడుకునే సందర్భాలు కూడా అవును. అయితే అది బాగా కలిసి వచ్చిన అంశం. మరి కలిసి వచ్చిన తర్వాత కూడా దాని మీద స్పందించకపోతే తప్పుపట్టే ప్రమాదం కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమున్నా మేడిగడ్డ ఈ ప్రాజెక్టు నీళ్లు అని చెప్పుకుంటా పోతా ఉన్నాం, కానీ మరి కూలింగ్ దాని గురించి ఏంటనే దాని మీద కొంత విచారణ చేసి దానికి ఒక కమిషన్ ఇచ్చింది. కమిషన్ తర్వాత కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వేసి కొంచెం జాప్యం జరుగుతున్నప్పుడు బీజేపీ అడగడమన అసలు మాకు ఒక్కసారి సిబిఐకి ఇచ్చి చూడండి, మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యి ఇక్కడ కేసు నిర్వీర్యం చేస్తా ఉన్నారని చెప్పి అనేక మార్లు మనకు బహిరంగంగా మీడియా ముఖంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ గోస్ట్ కమిషన్ రిపోర్టు ఆధారంగా యాక్షన్ తీసుకోవడానికి సిబిఐకి అప్పచెప్పింది. ఇప్పటి వరకు దాన్ని అసలు ఉనుకులేదు పలుకులేదు అనేటువంటి పరిస్థితి. అప్పుడు సిబిఐకి అప్పచెప్పాలని డిమాండ్ చేసి కూడా అప్పచెప్పిన తర్వాత కోర్టు ఈ బాల్ ఏదైతే ఉన్నదో అది బీజేపీ కోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో పడ్డది. అది కొంత వాళ్ళకు కూడా ఆశించి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ఇక విద్యుత్ కాడికి వస్తే ఏంటంటే విద్యుత్ విషయంలో అడగడుగున అంటే వాళ్ళకు ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్లు ఇప్పుడు యాదప్పుడు బొగ్గు నిల్వలు బొగ్గు గనువులు లేనటువంటి ప్రాంతంలో యాదటువంటి పవర్ ఏరియాలో పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టేదంటే అసలు కొంత వాళ్ళ అంటే కమిషన్ల కొరకు కక్కుర్తిపడి లేకపోతే అక్కడ వాళ్ళ దాన్ని చేసి కొంత దాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో లాభాల కొరకు చేసిందనే దాని మీద ప్రధానంగా ఆరోపణలు చేసి అప్పుడు ఆ కమిషన్ కూడా వేసిండ్రు. 2024 నర్సిరెడ్డి కమిషన్ ఇది. దానికి కోర్టు కేసీఆర్ కోర్టుకు పోవడము ఇవి స్టే తెచ్చుకోవడం ఇవన్నీ కామన్ గా జరుగుతున్నటువంటి సందర్భం. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఏమైందంటే ఈ రాజకీయ ఒత్తిడులు, ఎందుకంటే నువ్వు ఎంత తిన్నావంటే నువ్వు ఇంత తిన్నావనే ప్రచారము చేసుకో ఒకరి మీద ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కూడా యాక్షన్ తీసుకోకపోతే కాంగ్రెస్ నష్టం జరిగే అవకాశం ఉన్నదనే దాని మీద కొంత మన
మన మధ్యవర్గంలో దీన్ని డిఫరెంట్ గా ఇది విద్యుత్ ఫ్యాక్టరీ యాదాద్రి భద్రాద్రి విషయంలో కొంత చేయాలనే దాని మీద సిబిఐకి ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ప్రపోజల్ పెట్టినట్టు అవపడుతున్నది. అప్పటికీ కూడా చూస్తా ఉన్నాం మనం ప్రతి ఇప్పుడు గవర్నమెంట్ స్పందిస్తా ఉన్నది. కోర్టు ద్వారా బీఆర్ఎస్ నాయకులు చేసుకోవడమో లేకపోతే దాన్ని చేసుకోవడమో కొంత డిఫెన్స్ చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఒక్కటే ఆలోచించాల్సింది అంటే ఏ సిబిఐ ఎంక్వైరీ అయినా లేకపోతే ఎటువంటి కంపెనీలైనా కూడా కొంత పారదర్శకతతో వ్యవహరిస్తే అనే నమ్మకము ఉన్నది కనుక దాన్ని త్వరితగతిన నిజంగానే ఏ తప్పు చేయనప్పుడు ఒకరు టీఆర్ఎస్ కూడా దాన్ని స్వాగతించాలి. కోర్టులకు పోకుండా తీసుకొచ్చుకోవడం అనేది కొంత వాళ్ళకు కూడా మైనస్ అయినటువంటి సమస్యనే. ఎందుకంటే స్టే తీసుకొని వచ్చి మాకు మొత్తము క్లీన్ సీట్ ఇచ్చిరు అని లేకపోతే ఇంకా అదనో ఇదనప్పుడు యాక్షన్ తీసుకోవద్దు అన్నంత మాత్రాన అది మొత్తం క్లీన్ సీట్ ఇచ్చినట్టు కాదు కదా దానికి. కాబట్టి ఇవన్నీ కూడా కొంత రాజకీయంగా వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి అవపడతా ఉన్నది. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఇది రాజకీయ పోరాటంగానే అవపడుతుంది. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, బీజేపీ బీజేపీ ఇప్పుడు 10వ తారీఖు మోడీ రావడము, మోడీకి తెలంగాణ మీద ప్రత్యేకమైనటువంటి ఏదో ఉన్నది చెప్పుకోవడానికి వీళ్ళే. మోడీ మొదటి నుంచి కూడా తల్లిని చంపి బిడ్డను వేరు చేసిరనే దాని మీద మాట్లాడేటువంటి సందర్భంలో ఇప్పుడు ఇక్కడ మనకు ఏమైనా మోడీ చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. వాస్తవం తెలంగాణ విభజన మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, ఓకే, రైట్. ఒకసారి సతీష్ గారి దగ్గరికి వెళ్దాం. సతీష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఈ కార్ రేసుకు సంబంధించి వ్యవహారంలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు. అదేవిధంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని హరీష్ రావును అరెస్ట్ చేస్తారని దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఈ చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అంటే సిబిఐ చీఫ్ ను కలవబోతున్నట్టు తెలుస్తోంది. అంటే దీనికి సంబంధించి ఒక ముందడుగు వేస్తున్నట్టు మనం భావించాలి. కాకపోతే ఇక్కడ బీజేపీ మాత్రం ఇవి రెండు పార్టీలు ఒకటే, కేసీఆర్ ని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి లేవు అన్నట్టు మీ మీద విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ మల్లేశ్వర గారికి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు వారికి, అదే రకంగా మీకు జీటీవీ ప్రేక్షకులతో కూడా నమస్కారం తెలియజేస్తూ, మనం వాస్తవ పరిస్థితి ఏంటంటే 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఆర్థిక దోపిడీ జరిగిందో అనేది మనం ప్రత్యక్షంగా ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ఎందుకంటే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఈ కార్ రేస్ ఎలక్షన్ల ముందు కేబినెట్ ఆమోదం లేకుండా ఎస్ నేనే ఇచ్చిన ఇది లొటపీస్ కేసు అని మాట్లాడినటువంటి మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందో, ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు జరుచుకున్నట్టుగా నువ్వు అవినీతే చేయనప్పుడు, నువ్వు ఎలాంటి ఆర్థిక దోపిడీకే పాల్పడినప్పుడు ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది, దాంతో పాటుగా కేబినెట్ అప్రూవల్ లేకుండా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఎందుకు ఆ ఈ కార్ రేస్ సంస్థకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందో ఒకసారి సమాధానం చెప్పుకోవాల్సింది పోయి, దానికి పర్యాసనంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్బీఐకి 8 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపున ప్రజాధనాన్ని కట్టవలసి రావడానికి కారణమైనటువంటి మాజీ మంత్రివర్యులు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది మరిచి మాట్లాడాలి. ఈ విషయం మీద ఆరోపణలు తప్పించి అరెస్టు లేవని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది.